రాజు వెట్స్ రాంబాయ్ యథాత మనం చూసింది కళ్ళకి కలుపుకున్నట్టుగా డైరెక్టర్ గా చూపించిన విధానం చూస్తే పేపర్లలో ఇదివరకు చూసేవాళ్ళం పరువు హత్యలని ప్రేమలు సంబంధించిన విఫలమయ్యాయని. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టోటల్ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హీరో ఫాదర్ శివాజీ గాని, హీరోయిన్ ఫాదర్ వెంకన్న క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ చేతు గారు గాని, వీళ్ళకి వాస్తవంగా ప్రేమ అనే పదానికి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే రిజల్ట్ ఎలా ఉంటది, శరీరంగా ప్రేమిస్తే రిజల్ట్ ఎలా ఉంటది అని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డ్రామా రొమాంటిక్ ఈ నేపథ్యంలో టైటిల్ కు ముందే కొన్ని హెడ్లైన్స్ లాగా మనకు కనపడతాయి. వాయిస్ ఓవర్ మనోజ్ గారు ఇచ్చిన ఎక్సలెంట్ అనిపించింది. ఎండ్ కూడా మ్యూజిక్ బాగుంది. అంటే మనం మనుషుల్లాగా పుట్టాము, మనిషిలానే ప్రవర్తిస్తాలి లాస్ట్ వరకు, పశువులాగా మారకూడదు. డైరెక్షన్ చాలా బాగా తీశారు. అంటే కామన్ పాయింట్స్ అయినా సరే స్ట్రైట్ గా ఏం చెప్పాలనుకున్నాడో ఆడియన్స్ కి, యూత్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనకు దక్కపోయినప్పుడు ఒకరు దక్కనప్పుడు వాళ్ళతో కలిసి ఎలా జర్నీ చేయాలి అనే టైటిల్ కి వాటర్లో చెప్పేదానికన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఈ జోనల్ ఆఫ్ సినిమా ఈ జనరేషన్ కి బాగా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే పల్లెటూరు నేపథ్యం అంటేనే కొద్దిగా వెనకడుగు వేస్తారు. అట్లా స్వచ్ఛతగా తెలుస్తుంది కదా, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా అంటే అందుకే ఆడియన్స్ కి ఇది వెళ్తుంది ఆ పాయింట్. 100% ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అంటే మనం చెవులతో చెప్పిన వినని కళ్ళతో చూస్తే మారుతారు కాబట్టి, కళ్ళతో చూస్తే చేంజ్ అవుతారండి ఉద్దేశంతో. లవ్ బర్డ్స్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ చూడండి, జాగ్రత్తగా ఇంకా జాగ్రత్త పడేలా ఉంటుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్ యంగ్ ఏజ్, కొన్ని మిస్టేక్లు చెప్పకూడదు, కరెక్షన్ చేసుకున్నారు. ఎండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారు. అది ఉంది లేదనేది వెండితెర మీద చూస్తేనే ఆడియన్స్ కి ఆ క్లిస్ట్ అనేది రివీల్ అవుతుంది. 3. నైస్ మూవీ అబ్బా, నైస్. రాజు వెట్స్ రాంబాయ్ సినిమా ఇప్పుడే చూసాను. ఓకే, బాగుంది సినిమా, బాగుంది. ఎందుకంటే రియల్ స్టోరీ, నిజంగా జరిగిన యథార్థ సంఘటనని వాస్తవిక రూపంలో చాలా చాలా న్యాచురల్ గా చూపించారు. అండ్ లొకేషన్స్ కానీ, టైం పీరియడ్ కానీ, వాళ్ళు తీసుకున్న కథ కానీ, ఆ రియాలిటీని చూపించడం అనేది చాలా బాగా అనిపించింది. నార్మల్ గా మనం చూస్తున్నాం పరువు హత్యలని లేదా మతోన్మాద హత్యలని, మతం పేరు మీద, కులం పేరు మీద, పరువు కోసం తండ్రులు తన సొంత బిడ్డల్ని చంపుకోవడం అనేది చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా అలాంటి ఒక నిజానికి వాస్తవికానికి జరిగిన సంఘటనని చాలా కథగా, మంచి కథగా చూపించారు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి సురేష్ బొబ్బిలి గారికి అంటే నార్మల్ గా ప్రీవియస్ గా సినిమా చూసుకుంటే కామెడీ టైమింగ్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అని చెప్పుకున్నాం. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ గా కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఒక మంచి కథ, రిలేటబిలిటీ కథ, కాకపోతే తెలిసిన కథే కాబట్టి మరి జనాలు ఎలా ఆదరిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగా అనిపించింది. చైతన్య గారు నార్మల్ గా మంగపతిని చూసాము, మంగపతికి బాబులో ఉన్నాడు వెంకన్న. సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్. అండ్ హీరో పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం నాకు తను బిగ్ స్క్రీన్ అంటే తను చేసిన విందు భోజనం అనేది చూసాను. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. ఇందులో చాలా ఎమోషనల్ గా, చాలా చాలా రియలిస్టిక్ గా, అంటే ఒక బస్తీ కుర్రాడు ఎలా ఉంటాడు, మాస్ ఎలా ఉంటది అనే దాన్ని చాలా చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ రాంబాయ్ క్యారెక్టర్ లో తేజస్వి వాజ్ రియల్లీ గుడ్. నాకు అంటే క్యారెక్టర్స్ చూడాలి నేను, తేజస్వి అని కానీ కాంబినేషన్ చాలా బాగుంది, పేరు చాలా బాగుంది. మూవీ వాజ్ గుడ్, నాకైతే మూవీ నచ్చింది. బట్ ఎక్కడో ల్యాగ్ అనేది కొంచెం ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టించి ఉండొచ్చు సినిమా అనేది అనిపించింది. ఇంత టైం అక్కర్లేదు. అండ్ ఓవరాల్ గా ఇదంటే మనకి పరువు హత్యల మీద చాలా చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒక కాన్సెప్ట్ ని చాలా రిలేటబుల్ గా, అందులో ఒక మనకి నాకైతే ఈ సినిమా వచ్చే వరకు తెలీదు. ఓ తండ్రి తన కూతురికి అలా ఏంటి ఒక ఇంజక్షన్ ఇచ్చాడని నాకైతే తెలీదు. రియల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలే.
చూసిన తర్వాత లిటరల్లీ షాక్. ఈ వీక్ నిలబడగలుగుతారు ఈ సినిమా అనిపిస్తుంది. అది చెప్పలేము, బట్ నాకున్న డౌట్ ఏంటంటే 2010 కి అందరికి అవగాహన వచ్చింది వాట్ ఈస్ ఎయిడ్స్, వాట్ ఈస్ వాట్ అనేది. బట్ ఆ టైంలో కూడా దాన్ని వాళ్ళు మరి ఎలా చూసుకున్నారు అనేది నాకు అర్థం కాల. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. ఖచ్చితంగా థియేటర్ లో చూసే సినిమా. అండ్ సాయిలు గారు ఆయన ఏదైతే అనుకున్నారో హీ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద మార్క్. అండ్ నాకైతే సినిమా నచ్చింది. 5 కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. నైస్ చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ అండ్ ఆర్ఆర్ కూడా ఎక్సలెంట్. అండ్ ఎందుకంటే రూరల్ స్టోరీని ఈ రేంజ్ లో తీసిన సినిమా నిజంగా మనం ఏదో సింపుల్ కాన్సెప్ట్ అనుకుంటాం ఫస్ట్ టైమ్స్. అండ్ ఆల్ పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ వాళ్ళ బ్రదర్ చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్స్ ఆల్సో క్యూట్ పేర్. అండ్ మూవీ కూడా ఎమోషనల్ గా ఎండ్ ఆఫ్ ది సెషన్ సూపర్, టూ గుడ్. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. వెంకన్న క్యారెక్టర్ ఇచ్చి పడేసిండు. నెక్స్ట్ హీరో గిట్లా చాలా బాగా చేసిండు. నాకైతే ఫుల్ నచ్చింది సినిమా. పక్క ఈసారి ఇట్టు కొడుతుంది. నెక్స్ట్ ఏ సినిమా రావద్దని కోరుకుంటాను. ఇచ్చి పడేసింది బాగా. విజయ్ హీరో యాక్టింగ్ బాగుంది. చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, లవర్స్ కూడా చూడొచ్చు. సినిమా నాకు ఒక పాయింట్ బాగా అనిపించింది. ఏంటంటే ప్రేమించడం అంటే ఏదో ఉన్న రోజులు కలిసి తిరగడమో లేకుంటే పడుకోవడమో లేకుంటే ఇంకొకటి కాదేమో. ప్రేమించిన తర్వాత బతికినా చనిపోయినా వాళ్ళతోనే అనే పాయింట్ చెప్పడం చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్. ఇంకొకటి వరంగల్ లొకేషన్స్ అంటే ఆ ఏదైతే మాటలు వాళ్ళు వాడారో ప్రాపర్ స్లాంగ్ వాడడం ఎక్కడ మామూలుగా అయితే దొరికిపోతాం, బట్ ప్రాపర్ గా తీయడం చాలా బాగా అనిపించింది. పల్లెటూరు సినిమా లాగా అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి సురేష్ బొబుల్ అన్న మొన్ననే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంకొకటి ఆయన ఖాతాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెయిన్ హీరోయిన్ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరే చెప్తుంది అరే మనం ఇది ఫీల్ అవ్వాలి, ఇక్కడ ఎమోషన్ ఇది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళ యాక్టింగ్ ఆ డైలాగుల వల్ల కాదు, ఆ మ్యూజిక్ వల్ల తెలుస్తుంది. నేను అది చాలా బాగా ఫీల్ అయ్యాను నేను. ఇంకో మెయిన్ హీరో అఖిల్ చాలా బాగా చేశాడు. అసలు చాలా 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 స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ మెయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపించాయి. అది అంటే ఎలా అంటే పల్లెటూరులో మనం చూస్తుంటాం లవ్ బర్డ్స్, సేమ్ మన ఊర్లోనో పక్క ఊర్లోనో ఫ్యామిలీస్ వాళ్ళలో ఉంటారు కదా, సేమ్ నాకు అలా అనిపించింది. ఏదో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారనో లేకుంటే ఆ ఫీల్ నాకు అనిపించలేదు. బట్ కాకపోతే ఇక్కడ డైరెక్షన్ విషయానికి వీటి విషయానికి వస్తే స్టార్టింగ్ కొన్ని లిప్సింగ్స్ కొన్ని డబ్బింగ్ అవి కొంచెం తేడాగా ఉన్నాయి, అంటే వాయిస్ ఓవర్స్ అలాగా. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ చాలా లాగ్ ఉంటుంది, డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాడు హీరో కొన్ని సీన్స్. అవి తప్పించి కంప్లైంట్ ఏం లేదు. డైరెక్షన్ లో కూడా డైలాగ్స్ చాలా బాగా రాశారు. కొన్ని చూడండి స్టోరీ అనిపించిందా? లేదు అలా అంటే మనం ఒక కంటెంట్ అంటే ఒక మ్యాటర్ ఏంటంటే నేను ఇంకా హీరోకి ఇస్తాడేమో ఇంజెక్షన్ అనే థాట్ లో ఉన్నాను నేను. బట్ చెప్పేసిన బ్రో నువ్వు ఆగమన్నా, లేదు నేను వేరే థాట్ లో ఉన్నా. బట్ అది అలా జరిగేసరికి షాక్ అయ్యాను నేను. అరే ఇలా కూడానా? బట్ నాకు ఈ విషయం కొంచెం ముందే తెలుసు, ఎగ్జాక్ట్ గా స్టోన్స్ అని తెలుసు కానీ బట్ ఇలా జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. దాని వల్ల చాలా ఇంపాక్ట్ అనిపించింది. అరే ద్వేషిస్తే ఇంత ద్వేషించాలా? కన్న కూతురే కదా, లేదంటే ఫ్యామిలీ మెంబరే కదా. క్యారెక్టర్ ఎలా అనిపించింది? జస్టిఫికేషన్ అయిందా చైతన్య కుమ్మేశారు అసలు. వన్ మ్యాన్ షో అసలు. ఇప్పుడు నేను అఖిల్ యాక్టింగ్ బాగుందన్నాను కదా, లాస్ట్ లో చెప్దామని ఆగా చేతు గారి గురించి. శివాజీ గారికి ఎంత అప్లాస్ అయితే వచ్చిందో దానికి డబల్ త్రిబుల్ కూడా వస్తుంది. అసలు ఆయన ఒక సీన్ ఉంటది, తాగి ఏదో ఇంత నేచురల్ గా అనిపిస్తుంది. అంటే 2 పెగ్గులు పడ్డాక ఎవడైనా ఇంతే కదా అనే ఫీలింగ్ వస్తుంది చాలా మందికి. రేటింగ్ అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఓవరాల్ ఒక రివ్యూ లా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఫ్లాస్ కొన్ని ఉన్నాయి, కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా 2.5. థ్యాంక్ యూ.